అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, ప్రతి ఒక్కరికి మనుషులం కాబట్టి రకరకాల సంకల్పాలు, కోరికలు ఉంటూ ఉంటే కనీసం ఖచ్చితంగా బలమైన ఇది ఖచ్చితంగా మనకి లైఫ్లో మనకి కోరిక తీరాలి అనే దృఢంగా ఉండే కోరికలు చాలా ఉంటాయి. అలాంటి సంకల్పం నెరవేరడానికి దానికి కష్టపడుతున్నాము, మనం ప్రయత్నిస్తున్నాము, అయినా మనకి పని కావట్లేదు, దైవానుగ్రహం కూడా తోడవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? అలాగే ఏదైనా బ్యాడ్ టైం ఉంటే బ్యాడ్ టైం కూడా పోవాలి తప్పనిసరిగా అంటే ఏం చేయమంటారు? వీటిని మనం చాలామంది కూడా దుర్గతి అంటే మన టైం బాగాలేదు, ఈ టైం ఇట్లానే ఉంది. నవగ్రహాల జాతక స్థితిలో కూడా నిజంగా నేను ఇవాళ పొద్దున న్యూస్ విన్నాను అన్న. ఏంటి అంటే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక జాతకం కోసం వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తూనే భవిష్యత్తు మీద ఆశ కలిగించాలి, భవిష్యత్తు బాగుండడానికి ఏం చేయాలో చెప్పాలి. అంతేగాని నీ టైం బాగాలేదు, నీకు దరిద్రం పట్టింది పో అంటే అప్పటి వరకు సగమే చేస్తాడు మనిషి, అప్పుడు పూర్తిగా చేస్తాడు. ఇది నేను ఇవాళ ఒకటి చెప్తాను. బెంగుళూరులో కొత్తగా న్యూలీ మ్యారీడ్ 3 months బ్యాక్ మ్యారేజ్ అయింది అమ్మాయికి. నీకు టైం బాగాలేదు, 9 రోజుల పాటు అస్సలు చనిపోయే పరిస్థితిలో ఉన్నావు, 9 రోజుల పాటు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం జపం చేసి 9వ రోజున వెళ్ళి నీ మంగళసూత్రాలు అమ్మవారి హుండీలో వేశారు. మంచి పెట్ట ఒక జ్యోతిష్కుడు బెంగళూరులో, నేను ఇందాక చూశాను. అమ్మాయి అంటే ఎంత ఘోరంగా చెప్పాడో ఏమో నాకు అర్థం కాలేదు. మరి ఆయన అమ్మాయి మధ్యలోనే ఈ 9 రోజుల మధ్యలోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయ్యో, ఎందుకు చనిపోయింది అంటే జ్యోతిష్కుడు చెప్పాడు కాబట్టి చనిపోయింది. అమ్మాయి లెటర్లో తీసేసుకుందేమో అమ్మాయి లెటర్లో రాసింది అదే, నా జీవితం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నీచంగా ఉందిట, అందువల్ల నేను బ్రతకడం అనవసరం, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి. ఇలాంటి జ్యోతిష్కులు కూడా తయారవుతున్నారు. ఎంత దరిద్రం నాన్న అది. చచ్చిపోయేవాడిని బ్రతికిచ్చేది వైద్యము జ్యోతిష్యము అవుతుంది, కానీ బ్రతుకున్న వాళ్ళని చంపమనే. చచ్చిపోతే ఏం సాధిస్తాను నాన్న? మనం చచ్చిపోయి ఎవరిని సాధిస్తాం చెప్పండి? ఒక మాట ధైర్యం ఇవ్వాలి మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే. నేను అదే చెప్తాను నాన్న, చచ్చిపోయి చేయగలిగింది ఏమీ లేదు. చాలా మంది నా దగ్గరకు వస్తే నేను ఒకటే విషయంలో మోటివేట్ చేస్తా, ఆలోచన ఆలోచన ఆలోచన, ఇది మార్చుకోండి, డీప్ థింకింగ్ చేయొద్దు. అనవసరంగా మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒక పెద్ద పెనుభూతమే మీ మీదకి వస్తుంది. అది మీరు భరించలేనంత హీన స్థితికి మిమ్మల్ని దిగజారుస్తుంది, ఒక సెన్సిటివ్గా మారుస్తుంది మనిషిని. అవి అసలు వద్దు. ఒకటే చెప్తా, ఎక్కువ ఆలోచించడం వల్ల ₹1,00,000 వస్తుంటే చెప్పండి, నేను కూడా ఆలోచిస్తేనే కూర్చుంటా, జాతకాలు చెప్పను, ఏం పూజలు చేయను అని చెప్తాను నేను. ఆలోచించడం వల్ల ఏమొస్తుంది నాన్న? ఓవర్ థింకింగ్ వద్దంటారు మీరు. ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలంటే ఏం చేస్తే వస్తుందో ఆలోచించు. అంతేగాని ₹1,00,000 కావాలి, నాకు రావట్లేదు, నాకు రావు, నా బతుకింతే, ఇట్లా ఆలోచిస్తుంటే ఎందుకు వస్తాయి? అవునా? అలానే టైం బాగుంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏవీ రావు. ఖచ్చితంగా చేయాల్సిన పని చేయాల్సిందే తప్పనిసరిగా. అప్పుడు భగవంతుడు అనుగ్రహం 1% ఉంటుంది. ఈ 99% మన కష్టానికి ఆ 1% భగవంతుడు అనుగ్రహం యాడ్ అయితే సంపూర్ణంగా మన జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. నా టైం బాగుంది కదా, ఇంట్లో కూర్చుంటాను, నేను అదైపోవాలి, ఇదైపోవాలి, అట్లయిపోవాలి, ఇట్లయిపోవాలి అంటే ఎందుకు అవుతుంది? రాదు. ఇట్లాంటి కాన్సెప్ట్ మీద ఆ ఒకటి అడకనే ఒక సినిమా తీశారు పూర్వకాలంలో, ఇవి సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా బాగుంటుంది. అవునా? ఐ విల్ బి కింగ్ ఆఫ్టర్ 1 year వైజాగ్ అని చూస్తుంటాడు. అంటే ఏం చేయకుండా ఎట్లా రాజు అవుతావు? అవును. టైం బాగున్నంత మాత్రాన ఇది కాదు, టైం బాగా లేనప్పుడు కూడా మనం కష్టపడవలసిందే. కష్టానికి భగవంతుని ఇంకాస్త తొందరగా నమ్ముకుంటే, అంటే ఇంకాస్త ఎక్కువగా నమ్ముకుంటే ఇంకాస్త కష్టం తొందరగా తీరడానికి అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం, భగవంతుడిని నమ్మితే కష్టాలు రాకుండా ఉండవు, వచ్చిన కష్టం తీరేటువంటి మార్గం కనబడుతుంది. నా సొంత ఇంట్లో నా సొంత చాకు తీసుకొని నా చేయి కోసుకుంటే రక్తం రాకుండా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? రావాల్సిందే, రక్తం రావాల్సిందే. భగవంతుని నమ్ముకుంటే తెగిన గాయం తొందరగా మారడానికి అవకాశం ఉంటుంది. అదే వైద్యం చేస్తాం కదా, ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంటే భగవంతుడు అని చెప్తాను. ఏదో ఆయింట్మెంట్ ఏదో బూసి కట్టేస్తాగా, ఈ కట్టు ఆయింట్మెంట్ ఏదైతే ఉందో అది భగవంతుడి రూపంలో మనకు అందాలి అంటే తప్పనిసరిగా భగవంతుడిని ఆరాధన చేయాలి. కష్టకాలంలో అయినా సరే జాతకం బాగున్నా అలానే పనిచేస్తూనే ఉండాలి. జాతకం మంచి టైం వచ్చింది, రోజు చేసే పని కంటే ఇంకాస్త ఎక్కువ పని చేయి, ఇంకాస్త తొందరగా ఇంకా బాగుంటావుగా. కష్టకాలంలో నేను ఆదుకుంటుందిగా, సంపాదన కావచ్చు, ఈ పేరు కావచ్చు, కష్టకాలంలో ఆదుకుంటుందిగా. టైం బాగున్నప్పుడు సుఖపడుతూ ఇంట్లోనే కూర్చొని
నాకు టైం బాగాలేదు, నేనేం చేసినా కలిసి రాదు అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటే నువ్వు పని చేసేది ఎప్పుడు? పని చేసేది ఏం లేదు కదా, నేను ఎట్లా కలిసి వస్తుంది కదా. అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తున్నా, జ్యోతిష్యులు మాత్రం దయచేసి ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా వచ్చినప్పుడు వాళ్ళని నిరుత్సాహపరచకండి. మానసికంగా దెబ్బతిని ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత మన దాకా వస్తున్నప్పుడు వాళ్ళకి మనతో మాట్లాడితే ఒక ధైర్యం రావాలి. ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, నాన్న అక్కనో చెల్లెనో పిలుస్తుంటాం కదా, చెప్పండి అంటే ఏం లేదు నాన్న నీతో 2 నిమిషాలు మాట్లాడే ధైర్యం ఉంటుందని. అంటే ఆ ఫీల్ మనం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఆ స్ట్రెంత్ మనం అవుతున్నప్పుడు ఇంకా అసలు ధైర్యం చెప్పాలి. అది మనం చాలా గర్వంగా చెప్తాను గురుగారు. నిజంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ముందు మన అన్నట్టు మీరు మాట్లాడారు. అంతే కదా. ఇప్పుడు వృత్తిపరంగా జాతకం అంతా ఎలాగో చెప్తారు, చాలా మోటివేషన్ గా మాట్లాడతారు, నేనున్నాను అనే ధైర్యం ఇస్తారు. అలా ఉంటేనే వాళ్ళకి అరే మనకు వచ్చిన కష్టం తీరిపోతుందని ఒక నమ్మకంతో వెళ్తారు. ఖచ్చితంగా నేను మన గడప దాటాలి అంటే వాళ్ళు ధైర్యంతో వెళ్ళాలి. ఏదైతే భయంతో లోపలికి అడుగు పెడుతున్నారో ఆ భయం ఇక్కడ వదిలిపెట్టేసి ధైర్యంతో బయటికి వెళ్ళిపోవాలంటే సంతోషంగా. నా కాన్సెప్ట్ అది. నేను అది దాన్ని నమ్ముకునే నేను మాట్లాడతా. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళని కూడాను చిన్నపిల్లలు వస్తే నా మేనల్లుడను మేనగోడలను ఈ రకంగానే నేను ఎక్కువగా రిసీవ్ చేసుకుంటా. వాళ్ళతో నేను క్లోజ్ అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనతో చెప్పుకోవడానికి ఇది అవుతారు. నిన్న ఎవరో పంపించారు మొన్న మీరు, ఆ పిల్లవాడితో నేను మాట్లాడాను, ఇట్లా సంగతి నాన్న, ఇట్లా సంగతి ఏంటి పరిస్థితులు అంటే, వాడు చిన్న పిల్లవాడే 10th క్లాస్కి వచ్చాడు. నువ్వు ఇట్లా చదువుతున్నావు, ఇట్లా కాదు, ఇట్లా చదివితే చాలా బాగుంటుందిరా, ఇట్లా చేయరా నాన్న అంటే, సరే సరే సరే. మరి వెళ్తూ వాళ్ళ నాన్నగారు చెప్పాడు, మావికి మాట ఇచ్చావు మరి ఓకేనా అని, గ్యారంటీ మావి అని చెప్పేసి. అంటే ఆ ధైర్యాన్ని మనం నింపగలగాలి, సంతోషాన్ని ఇవ్వగలగాలి. అట్లానే దానికి కావాల్సినటువంటి ఏదైతే పరిహారం కావచ్చు, ఏదైనా పని కావచ్చు, పరిహారాలు చిన్నదైనా పెద్దదైనా ఫలితం అనేటువంటిది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఫలితం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి నాన్న. దాన్ని నమ్ముకుని మనం ముందుకెళ్తుంటాం కాబట్టి తప్పనిసరిగా దుర్గతి అంటే బ్యాడ్ టైం వెళ్ళి అనుకున్న సంకల్ప సిద్ధి ఎలాంటి కార్యాన్నైనా సరే పూర్తి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి అమ్మవారి మంత్రం ఒకటి ఉంటుంది నాన్న. అది ప్రతినిత్యం ఒక 21 సార్లు ఉదయం పూట, సాయంత్రం పూట కూడా కాదు, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మనం బయటికి వెళ్ళే ముందు ఉతికిన బట్టలు కట్టుకొని, లేదా మగవాళ్ళైతే లుంగి కట్టుకొని, ఆడవాళ్ళైతే మంచి ఉతికిన బట్టలు కట్టుకొని ప్రశాంతంగా అమ్మవారి దగ్గర. ఇక్కడ మనం ఇంకోటి కూడా ఏంటంటే ఈ దీపారాధన కూడా నువ్వుల నూనె, ఆమదం, ఆవిరి ఇవి కాకుండా మనకి మందార తైలం అని చెప్పి బయట అమ్ముతుంటారు. చెమేలి తైలం అమ్ముతారు. దాంతో దీపారాధన వెలిగించి మంత్రాన్ని చేయండి. చెమేలి తైలం వేసి దాంతో దీపారాధన వెలిగించేసి ఒక అగరబత్తి వెలిగించేసి, అగరబత్తి అట్లా మనం మంత్రం చదువుతున్న సేపు అగరబత్తి ఉండాలి. అయిపోయింది ఇంకా ఎక్కువసేపు చేయాలనుకుంటున్నాం, మళ్ళీ ఇంకో అగరబత్తి వెలిగించేసుకొని మళ్ళీ జపం చేసుకోండి. ఆ సువాసన భరితమైనటువంటి ప్రదేశంలో మనస్సును ప్రశాంతంగా ఉంచి ఎవరైతే జపం చేస్తారో 100% ఈ అమ్మవారి మంత్రం వల్ల మంచి కార్యం దిగ్విజయంగా ముందుకు వెళ్తారు నాన్న. ఆ మంత్రం కూడాను అంటే నేను కొన్ని ఏవైతే సాధన తంత్రాలు ఉంటాయో వాటి నుంచి వెతుక్కుంటూ మన వాళ్ళ కోసం తీసుకున్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడాను. ఎలా దాంట్లో ఆయన రాసింది కూడా ఏంటంటే ఎలాంటి పెద్ద కోరికైనా తీర్చేటువంటి మంత్రం అని రాశారు. ఎంత పెద్ద కోరికైనా తీర్చేటువంటి మంత్రం అని రాశారు. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై నమో నమః. ఏదైతే పూర్వకాలం నుంచి నన్ను వెంటాడుతున్నటువంటి దుర్గతి చెడు కాలం ఏదైతే ఉందో అది మహామాయ రూపంలో వినాశనం అయిపోయి నాకు మంచి కలుగుగాక అని చెప్పి మంత్రానికి అర్థమైంది. ఈ మంత్రాన్ని రోజుకి 21 సారి తప్పనిసరిగా, తక్కువ కాకుండా. కాకపోతే చెప్తున్నాను, ఏ అమ్మవారి మంత్రం జపం చేసినా పంచాక్షరి మంత్ర జపం చేయకుండా, ఓం నమ శివాయ మంత్రం జపం చేయకుండా ఏది చేయవద్దు. చేస్తే సత్ఫలితాల కంటే దుష్ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి వాటిల్లో ఏ రకమైనటువంటి కాస్త మంచి చెడులు అటు ఇటుగా ఉన్నా పంచాక్షరి మంత్ర జపం చేత ఇవన్నీ కూడాను మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దోష నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంత్రానికి ముందు జోడించాలా గురుగారు, లేదంటే సపరేట్గా ఒక 54 సార్లు కానీ 27 సార్లు కానీ ఓం నమ శివాయ. ఇక్కడ మంత్రం ఏది కూడా నాన్న వెంటనే ఫలితాన్ని ఇవ్వదు నాన్న. నేను చెప్తున్నాను, చాలామంది మేము చేసేసాం, మాకు రాలేదు, చేసేసాం.
మంత్రం ఎంతో సాధన చేస్తే కానీ చాలా, ఒక మాట చెప్తాను నాన్న, మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, బాగా కలిసి మాట్లాడారు కొన్ని రోజులు, మీరు చిన్నప్పటి నుంచి ఏం తెలియని వయసు నుంచి మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం దూరం అయిపోయారు వ్యక్తులు, మీరు వేరే వృత్తి వల్ల వ్యాపారం వల్ల మీరు వేరే దేశం ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన వేరే, ఆ వ్యక్తి కూడా వేరే దూరం వెళ్ళిపోయారు, ఫోన్ కూడా చేసుకోవటం లేదు. మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఇది ఉండాలిగా, దారి ఉండాలిగా, దారి వెతుక్కుంటాం కదా. ఉండాలిగా. రోజు కలిసేటువంటి బంధం వేరే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి కలిసేటువంటి బంధం వేరే ఉంటుంది. అవునా? కొన్ని రోజుల తర్వాత గుర్తుపట్టకపోవచ్చు కూడా మనం. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో రూపం మారవచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. అవునా? పేరు కూడా మర్చిపోవచ్చు. చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి పిల్లల, అంటే ఎవరైతే సహజాలు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయి ఉండొచ్చు మనం ఒక్కోసారి. కానీ అలానే భగవంతుడి దగ్గరికి రోజు వెళ్లకుండా ఆయనకి ఎట్లా మనం గుర్తుంటాం? ఇంత పెద్ద ప్రపంచంలో ఎందుకు గుర్తుండాలి ఆయనకి మనం? ఆయన మనం టచ్ చేయకుండా, ఆయన పూజ చేయకుండా, ఆయన ఏం పలకరించకుండా ఆయన ఎందుకు గుర్తుండాలి మనం? ఆయన గుర్తుండాలని మనం తప్పనిసరిగా ఆయనకి టచ్లో ఉండాలి కదా. ఆయన టచ్లో ఉండడమే జపం కానీ, తపస్సు కానీ, పూజ కానీ, హోమం కానీ ఏదైనా సరే కావచ్చు. ఏదో ఒక రూపంలో భగవంతుడికి తప్పనిసరిగా మనం అందుబాటులో ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన దృష్టి మన మీద పడేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా కొన్ని రోజులు చేస్తూ ఉంటే సాధన వల్ల, ఇప్పుడు కొంతమంది, మనం పూర్వకాలంలో ఋషులు ఉన్నారు నాన్న, వాళ్ళు ఒక మంత్రాన్ని ఏదైతే దేవత ఉపాసన చేస్తారో, కమండలంలో నీళ్లు ఉంటాయి, ఎప్పుడు కూడా అవి అభిమంత్రించుంటాయి. ఆ నీళ్లు తీసుకుని సంకల్పం చెప్పేసి అట్లా చల్లితే శాపాన్ని ఇచ్చేవాడు. అంటే వాక్ శుద్ధి అస్త్రంగా మారుతుంది వాక్. నువ్వెందుకు మారకూడదు? నువ్వు మారు, అదే చెప్తున్నా నేను. ప్రతి ఒక్కడు ఒక అస్త్రంలాగా మారండి. మారాలి అంటే సాధన చేస్తూనే ఉండాలి. ఇది పులి మీద స్వారీ లాంటిది, దిగామంటే మనల్ని తినేస్తుంది. కాబట్టి ఎప్పటికీ పులి మీద ఒకసారి ఎక్కి స్వారీ మొదలు పెట్టామంటే చేస్తూనే ఉండాలి. మనం జీవితాంతకాలం రోజులు 10 నిమిషాలు ఇవ్వలేమా దేవుడికి? మనం 10 నిమిషాలు ఇవ్వం, కానీ 10 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం మనకు రావాలంటే ఎట్లా వస్తాయి నాన్న? అన్ని కోరికలు తీరాలంటే ఎట్లా తీరుతాయి? కోరిక తీరిన తర్వాత ఇది మానేస్తాను, అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అన్నట్టు, అది కరెక్ట్ కాదు కదా. ప్రతినిత్యం ఇవాళ మనిషికి అవసరం అనేది ఇవాళ ఒకటైపోతే రేపు ఇంకోటి రావచ్చు, కొన్ని రోజుల తర్వాత ఇంకోటి రావచ్చు. అందుకనే పరిచయమైనటువంటి ఏ వ్యక్తితో కూడా శత్రుత్వం ఉండకూడదని చెప్తా. దేనికంటే అదే వ్యక్తితో రేపటి రోజులు ఇంకొక అవసరం రావచ్చు, ఇంకొక అవసరం రావచ్చు కొన్ని రోజుల తర్వాత. అతని నీ ప్రాణానికి ఆధారం కావచ్చు కొన్ని రోజుల తర్వాత. సో కాబట్టి మంత్రం కూడా నీ ప్రాణానికి ఆధారం అవుతుందేమో, నీ కుటుంబానికి ఆధారం అవుతుందేమో, నీ జీవన ఉపాధి అవుతుందేమో, చెప్పలేం కదా. అలానే నిజంగా మా లాంటి వాళ్ళందరికీ మంత్రమే జీవనోపాధి కదా నాన్న. ఆ మంత్రం నేర్చుకోబట్టి జీవనోపాధిగా ఉన్నాం కదా. మరి ఇంతమంది జనాలు మన చుట్టూ ఫాలో అవుతున్నారు, మన చుట్టూ వస్తున్నారు, మన కోసం మాట్లాడడానికి వస్తున్నారు అంటే మరి మంత్రశక్తి ఉండబట్టే కదా. సుధీర్ శర్మ దగ్గరకు, ఇంకో జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తున్నాము, వాళ్ళ దగ్గర మంత్రశుద్ధి అని ఉంది అని నమ్మినప్పుడు ఆ మంత్రశుద్ధి అయితే మీరే పొందాలని చెప్తున్నాను. నేను చెప్తుంది అదే, అంత విషయం లేదు. మీరు పొందితే ఏ జ్యోతిష్కులు ఉండాల్సిన అవసరం లేదు, బోర్డులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అని ఏదో కొత్తగా జ్యోతిష్యులు ఏదో వస్తున్నాయి వెబ్సైట్, అవి ఎంత విచిత్రంగా ఉన్నాయి నాన్న, ఎంత టూ మచ్గా ఉందో. చెప్పరా నాన్న, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు కూడా జ్యోతిష్యాల గురించి, గ్రహణాల గురించి, దోషాల గురించి, ఎంత నీచం నాన్న, ఎంత దారుణంగా నీచం అసలు. అసలు వాడికి ఏం సంబంధమో ఏమిటో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఏం స్క్రిప్ట్ రాసిస్తే చెప్పేశాడు చెప్పడానికి. ఎంత నేను చూస్తున్నానా, నేను ఒకటి విన్నా, నేను ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేష బలి చేయడం కోసం ఎంతగానో పేరు పొందిన గోకర్ణంలో అని చెప్తున్నాడు. గోకర్ణంలో ఆశ్లేష బలి ఆడు చేస్తాడు. అసలు గోకర్ణానికి ఆశ్లేష బలికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు ఒక ధర్మం పట్ల నమ్మకాన్ని పోగొట్టేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొరపాటు, చాలా తప్పని చెప్తా. జనాన్ని రాంగ్ డైరెక్షన్ పట్టించడం తప్పితే వేరే ఏం లేదు. తప్పనిసరిగా. నమస్తే గురు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర
పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా అవి నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది.